హలో హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు నేను సంగటి చేస్తున్నానండి. రండి వీడియో చూస్తాం. ముందుగా నేను రేషన్ బియ్యం తీసుకున్నా, 1 కప్పు రేషన్ బియ్యము. అది ఒక అర్ధగంట ముందే నేను కడిగి నానబెట్టుకున్నా. నానబెట్టిన తర్వాత ఇప్పుడు పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇది బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇట్లా బురుగు వచ్చినప్పుడు మనం ఈ బురుగన్ని బయటకు తీసేయాలండి. ఇదంతా తీసేసి నీళ్ళన్నీ బాగా మొత్తం నీళ్ళంతా ఫ్రై అయిన దాకా ఉడకాలి బాగా మెత్తగా. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు ఉంది, కింద మొత్తం నీళ్ళన్నీ పోయిన దాకా ఉండకుండా కిందికి కొంత నీళ్ళు ఉండాలి. ఉన్నప్పుడే ఇది పిండి వేసుకోవాలి. రాగి పిండి తీసుకొని అది వేసుకొని అప్పటికప్పుడే కలపకుండా మనం కొంతసేపు ఒక 10 నిమిషాలు అట్లే దాంతోపాటు మూసి పెట్టేయాలి. ఆ ఆవిరితోనే పిండి కూడా బాగా ఉడకాలి. ఉడికిన తరువాతనే మనం ఇది కొద్దిగా అట్లా కలపకుండా మెత్తగా వచ్చేస్తుంది. మెత్తగా వచ్చిన దాకా కలపాలి. బాగా మెత్తగా బియ్యం కనపడకుండా అన్ని మొత్తం మెత్తగా వచ్చేయాలి. బాగా కొంతసేపు అట్లే కలిపేస్తే మెత్తపడిపోతుంది. బాగా గలగాలండి. అప్పుడు ఎంత బాగా గలిగితేనే అది బాగా మెత్తగా వస్తుంది. లేదంటే బియ్యంగా అట్లా కనిపిస్తూ ఉంటుంది, బాగుండవు సంగటికు. అయిపోయింది చూడండి, ఇట్లా రావాలి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు అట్లే పొయ్యి మీద అట్లే ఉండించి ఆవిరి వచ్చిన దాకా ఒక 10 నిమిషాలు అట్లే ఉండించాలి. పిండిలో ఏమైనా పచ్చ వాసన ఉండే కూడా బాగా వాసన పోయిన దాకా కొద్దిగా ఉడకాలి బాగా పిండి కూడా. సరేనండి, ఇది పక్కన ఇట్లా పెట్టేసి ఇప్పుడు కూర చేసేదానికి అన్ని మసాలా తయారు చేసుకుంటున్నా. ఇది ధనియా, కొద్దిగా ధనియాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సన్న మండల్లో పెట్టి కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా రోస్ అయితే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది. సన్న మండల్లో పెట్టుకోవాలి. ఇది ఇంకా కొంతసేపు అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసి ఇది అప్పటికప్పుడే మిక్సీలో పెట్టకుండా పక్కన పెట్టుకోవాలి. చల్లారిందాక కొంతసేపు అట్లా పక్కన ఉంచి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని దీనికి కావాల్సిన అన్ని మసాలాన్ని పచ్చిగా నేను ఉడకబెడుతున్నా. ఇట్లా కూడా చేసుకుంటే కూర చాలా బాగుంటుంది. ఇది ఒక అల్లకి టేస్ట్ ఇస్తుంది అన్నమాట. టమాటా ముక్కలు, ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను, పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నా. అది కూడా పెద్ద ముక్కలుగా చేసి ఆ నీళ్ళలోనే డైరెక్ట్గా నీళ్ళు పోసి డైరెక్ట్గా నీళ్ళలోనే వేసి అన్నీ ఉడకబెట్టుకోవాలి. దీనిలో తెల్లగడ్డ అల్లం తీసుకున్నా, అది కూడా వేసేసి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు మనకు కావాల్సిన పులుపు ఎంత కావాలో మనం కూరని పట్టి ఎంత ఎక్కువ తక్కువ మనం పులుపు కూడా దానిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు మనకు కావాల్సిన కూరకి ఎంత కావాలో అంత ఉప్పు మనం దీనిలోనే వేసేయాలి. మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరంలే, దీనితోనే వేసి అన్నీ ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసిన దాంతోపాటే కొద్దిగా నూనె కూడా వేయాలి. వంట నూనె ఉంది కదా, వంట నూనె కూడా వేసి అన్నీ మొత్తం బాగా ఉడకాలన్నమాట. అన్నీ కొంతసేపు అట్లా ఒక 5 నిమిషం ఉడకనిచ్చి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగుంటుందండి. మనం అన్ని మసాలాన్ని మిక్సీ కొట్టి నూనెలో ఎంచి మనం చేసేది కంటే ఇది నూనె కూడా చాలా తక్కువ పడుతుంది మనకు. వంటల్లో నూనె లేకుండా చేసేవాళ్ళు ఈ ప్రకారం మసాలా తయారు చేసుకొని కూర చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
మన నీళ్ళ కదా ఉడకబెట్టేది, ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది కూడా పక్కన ప్లేట్లో తీసి చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా నూరుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుని ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని, నేను బెండకాయ కూర చేస్తున్నానండి. ఈ సంగటికి బెండకాయ కూర చాలా బాగుంటుంది. బెండకాయ కూర కానీ పులిగూర కానీ చాలా చాలా బాగుంటుంది. మసాలా ఇట్లా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆ నూనెలో జీలకర్ర ఆవాలు 2 వేసిన, అది కూడా చిట్టుపట్టలాడిన తర్వాత ఇక కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసినప్పుడు కరివేపాకు జాగ్రత్త చూసి వేసుకోవాలి, నూనె అంతా పడుతుంది. తర్వాత పక్కన కట్ చేసి పెట్టుకునే బెండకాయ ముక్కలన్నీ వేసి దానిలో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ నూనెలోనే ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలంతా. నేను 1 కిలో తీసుకున్నా, దానికి తగినట్టే ఉడకబెట్టిన మసాలాన్ని దానికి ఎంత కావాలో ఆ ప్రకారం నేను తీసుకున్నా. బెండకాయ తక్కువ ఉంటే మసాలాని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇది కూడా కొంచెం ఒక 10 నిమిషాలు అట్లా బాగా వేయించుకోవాలండి. ఆ బంగ ఉంటుంది కదా, ఆ జిగురు అదన్నీ పోవాలి. లేదంటే కూర బాగుంటుంది, అంతా జిగురుగా బంగగా ఉంటుంది, కూర బాగుండదు. ఇదంతా కొంతసేపు నూనెలో వేయించుకుంటేనే బాగా మంచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీనిలో కొద్దిగా మజ్జిగ వేసుకోవాలండి. మజ్జిగ వేసుకుంటే కాయ పగులదు. బెండకాయ ఉంది కదా, అది పగులకుండా గట్టిగా కూడా ఉంటుంది. కాయ ఉడికితే కూడా చాలా బాగుంటుంది. ఆ జిగురు అనేది ఉండదు. మనం కలుపుకొని తిన్నప్పుడు కూడా ఆ జిగురు అనేది బెండకాయ మామూలుగా పిల్లలు తినరు. ఇట్లా చేసి చూడండి. ఖచ్చితంగా బెండకాయ చేసినప్పుడు పెరుగు వేసుకోవాలి. నేను కొద్దిగా పెరుగు అట్లే డైరెక్ట్గా వేసుకున్నా, మజ్జిగలాగా కొట్టుకున్నా వేసుకోవచ్చు. కానీ ఇట్లా పెరుగు ఇట్లా నీళ్ళు లేకుండా పెరుగు వేసుకుంటే బిన్న వేయించుకోవచ్చు అనమాట. నీళ్ళుగా ఉంటే అది మెత్తపడిపోతుంది, కాయి ఉడికి ఇదైపోతుంది. ఇప్పుడు అన్నీ జిగురు అనేది వచ్చేసింది చూడండి. ఇప్పుడు పక్కన వేయించి పెట్టుకున్నాం కదా, ఇది కొత్తిమీర ధనియా పొడి కొట్టుకోవాలి. పౌడర్ అయిపోయింది చూడండి. ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ముందుగా ఇది మనం పౌడర్ చేసుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ కావాలి. ఇంకా పౌడర్ కావాలి, బరకగా ఉంది. మళ్ళీ ఇంకొంతసేపు పౌడర్ చేసుకుంటా. ఇది కారము, గరం మసాలా 2 వేసుకున్నా. దీనిలో కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఇది మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టిన తర్వాత నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా, ఈ మసాలా అంతా టమాటా ముక్కలు, టమాటా ఇదంతా అన్ని మసాలా అంతా వేసి దానిలో మళ్ళీ రుబ్బుకోవాలన్నమాట. బాగా మెత్తగా నూరుకోవాలి, మిక్సీ పట్టాలి మొత్తం. అయిపోయింది చూడండి. మసాలా అంతా మొత్తం నూరేసిన, మిక్సీ పట్టేసిన, అయిపోయింది. ఇప్పుడు వేయించిన కాయ పైన డైరెక్ట్ వేసేయాల్సిందే, ఏమి లేదు. అది ఎంచేది ఏమి లేదు. నూనె వేసి ఎడంగా ఎంచుకొని వేసేది ఏమి లేదు. అది పైన మనం ముందుగానే ఎంచి పెట్టుకున్నాం కదా, కాయ వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఇది డైరెక్ట్గా పైన వేసుకోవచ్చు. వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఖచ్చితంగా. అంతా కొంతసేపు అట్ట కలిపేసి ఇప్పుడు డైరెక్ట్గా అప్పటికప్పుడే అదే జార్లోనే మనకు కావాల్సిన అన్ని నీళ్ళు
కూరకి ఎంత నీళ్ళు కావాలో అంత పోసుకోవాలి. మరి అంత ఎక్కువ నీళ్ళు ఎక్కువ అయిపోతే మళ్ళీ చాలాసేపు ఉడకబెట్టాల్సి వస్తుంది. చూసి కొద్దిగా చిక్కగా ఉన్నట్టే ఉండాలి, అప్పుడే సంగటికి బాగుంటుంది. నీళ్ళుగా ఉంటే బాగోదు. మనకు కావాల్సినంత నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి బాగా. చూస్తాము అంత చిక్కపడిందా లేదా అనేసి. కూర బాగా చిక్కపడి దగ్గరికి వచ్చినప్పుడు మనము దించేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా కొంచెంసేపు ఉడకాలి, నీళ్ళుగానే ఉంది, ఇంకా చిక్కగా రాలేదు కూర. కొంతసేపు ఇంకా ఒక 10 నిమిషాలు అట్లా ఉంటిస్తే అదే చూడండి నీళ్ళుగా ఉంది, ఇట్లా ఉండకూడదు. సరే ఇప్పుడు అయిపోయింది సంగటి. చూస్తాం చూడండి ముద్దలా అయిపోయింది సంగటి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని కూర కూడా తీసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇట్లా చేసి చూడండి. మసాలా అయిపోయింది. ఇంకా మళ్ళీ నేను ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు ఉంటానండి.